చంద్రశేఖర్ రావు అనేటోడు ఒక రకమైన నేర స్వభావం ఉన్న విపరీతమైన మనస్తత్వ ధోరణి ఉన్న వ్యక్తి ఈరోజు మమ్మల్ని చేస్తున్నాడు, రేపు మీకు ఆ రోజు వస్తుంది. ఈరోజు మనందరం కలిసికట్టుగలిగిన ఆయన చేసే తప్పిదాలను మనం నిలబడి ప్రశ్నిస్తే రేపు మీకు రాకుంటుంటుంది. ఇవాళ మీకు చెప్తుండే నేను తెలుగుదేశం పార్టీని ఖతం చేస్తా, మీరు సహకరించండి, భవిష్యత్తులో మీరు మేమే ఉంటాం, మన ఇతరం నేను కాకపోతే నువ్వు కాకపోతే నేను ఉంటామని మీకు చెప్తున్నాడు. అది ఆయన ఎత్తుగడలో భాగము. తెలుగుదేశం అనుకోకండి, ఇది ప్రజాస్వామ్యాన్ని చంద్రశేఖర్ రావు గారు అపహాస్యం చేస్తున్నాడు. మనం కొట్లాడాలి. చిన్న విషయం ఉంటే ఒక్కరోజు కోసం సస్పెండ్ చేస్తారు కానీ ఎంటైర్ శాసనసభను సస్పెండ్ చేసిన చరిత్ర లేదు. మీరు అందరు అనుభవజ్ఞులు, 5, 6, 7 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు సభలో ఉండరు. మీరు ప్రశ్నిద్దామంటే సహకరించాలి. ఆ రోజు సంతోషపడ్డారు, మంచి పని అయింది తెలుగుదేశానికి. కానీ ఆ విధంగా మనల్ని మేయడం మొదలుపెట్టినాక కుక్క అనేది కరవడం మొదలు పెడితే ఓ రోజు యజమానిని కూడా కరుస్తుంది. దాంట్లో మనకేం అనుమానం అక్కర్లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నిన్న పెడపొప్పలు పెడుతున్నారు. పోయిన సంవత్సరం మనం చెప్పినాం, మనం ఏడ్చినాం, బాధపడ్డాం, విజ్ఞప్తి చేసినాం, 10 సార్లు పోయి వచ్చినాం, కలిసికట్టుగా మన అందరం కలిసి దీన్ని ఎదుర్కొందామని. ఇప్పుడు వాళ్ళకి గాలింది కదా, ఇప్పుడు అందరు రాండి అంటారు. వాళ్ళకి గాలితే మనం పోయి ఆర్పాలంట, కాంగ్రెస్ వాళ్ళకి గాలితే. ఈరోజు ఏం జరగాలనో అదే జరిగింది, ఇంకా జరుగుద్ది. అప్పుడు రాష్ట్రంలో రాజకీయాలలో ఒక స్పష్టత వస్తుంది. అంటే ఇలాంటి నేర మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాజకీయాలు ఎట్లా భ్రష్టు పట్టిపోతాయో ఈ ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తెలిసింది. అయితే ఈరోజు ఇంకొకటి కూడా ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్తున్నాడు, నేను కాంగ్రెస్ను ఖతం చేస్తే మీరేమనకర్రని. వాళ్ళు కూడా ఈ పరిణామాల మీద పెద్దగా స్పందిస్తలేరు. ఏదో చంద్రశేఖరరావు చెప్తుంటే సంతోషంగా ఉన్నాను, కానీ రేపు వాళ్ళకు కూడా వస్తుంది. మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు సమకూర్చడం. సంక్షేమం అంటే ఆకలితో అలమటించే ప్రతి పేదవాడి కడుపు నింపడం. సంక్షేమం అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి వసతిని కల్పించడం. సంక్షేమం అంటే పని లేక దారిద్ర్యం అనుభవించే నిర్భాగ్యులకు ఉపాధి కల్పించడం. సంక్షేమం అంటే ప్రతి విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పించడం. సంక్షేమం అంటే ప్రజలందరికీ ఉన్నతమైన వైద్య సేవలు అందించి ఆరోగ్యంగా జీవించే అవకాశం కల్పించడం. అధ్యక్ష ఇలాంటి అయితే అధ్యక్ష చెప్తా మొత్తం డీటెయిల్స్ చెప్తా. అధ్యక్ష ఈరోజు 2009కి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 2 విధాలుగా మనం పరిశీలించవచ్చు. అధ్యక్ష, 1 సంక్షేమ పథకాలు, 2 అభివృద్ధి పథకాలు. అధ్యక్ష, సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం చెప్తున్న సంక్షేమ పథకాల ప్రధానమైనవి ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రోడ్లు, ఉపాధి హామీ పథకం, అభయహస్తం, ఉచిత కరెంటు, 2 రూపాయల కిలో బియ్యం, తాగునీటి పథకాలు. అదేవిధంగా 2 అభివృద్ధి పథకాలకు వస్తే జలయజ్ఞం, ఎస్సీజెడ్లు, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లాంటి అనేక అంశాలను పరిశీలించి చర్చించి వాటిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అధ్యక్ష, ఈరోజు సంక్షేమ పథకాలను ఒకసారి పరిశీలిద్దాం. అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం చెప్తున్న సంక్షేమ పథకాల విషయానికి వద్దాం. అధ్యక్ష, మనం మొదటగా ప్రభుత్వం మొదటి నుంచి చాలా గొప్ప సంక్షేమ పథకం కింద చెప్తున్న ఇందిరమ్మ ఇళ్లకు వద్దాం. అధ్యక్ష, ఈరోజు గత సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం 5,850 కోట్లను నిధులను కేటాయించడం జరిగింది. అధ్యక్ష, ఈ సంవత్సరానికి వస్తే 1,800 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అధ్యక్ష, ఈ పథకం పేదవాళ్ళ ఇక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళ బాధలను పట్టించుకున్నట్టు లేదు. అధ్యక్ష, ఈ పథకం ప్రతి ఇంటికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు దాదాపుగా 40,000. అధ్యక్ష, అంటే అది సిమెంట్ అయి ఉండొచ్చు, డబ్బులు అయి ఉండొచ్చు,
32,550 బస్తాల సిమెంట్ వేస్తే దాదాపుగా 40,000 రూపాయలు అధ్యక్ష. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా ఇల్లు రాసేవాడికి కమిషన్, బిల్లు రాసేవాడికి కమిషన్ పోదు. పేదవాడికి మట్టి పోవడం, నెత్తి మీద అప్పు, చేతిలో చిప్ప మాత్రమే మిగులుతుంది అధ్యక్ష. ఏ గ్రామంలో కూడా అధ్యక్ష మీరు. కానీ ప్రభుత్వం ఈ పేదవాళ్ళ కష్టాలని బడ్జెట్ లో పట్టించుకున్నట్లేదు అధ్యక్ష. ఈ పేదవాళ్ళ బడ్జెట్ లో కూడా పట్టించుకుని ఉంటే దీనికి విలువ పెంచి ఉండేది అధ్యక్ష. కానీ పేదవాళ్ళు అప్పు చేసే రోజు ఇల్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం వాడు అప్పులతో కట్టుకునే ఇంటి మీద 3 నామాలు పెట్టి దాని మీద ఇందిరమ్మ బొమ్మ వేసే దాని మీద చూపించిన చిత్తశుద్ధి నష్టం జరుగుతున్న స్టీల్ సిమెంట్ ధరలను అదుపు చేయడంలో ఏమాత్రం ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఇందిరమ్మ 3 రంగులు పెట్టి ఇందిరమ్మ బొమ్మ వేయించుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి స్టీల్ సిమెంట్ ధరలు అడ్డగోలుగా పెరుగుతుంటే ప్రభుత్వం వాటిని అదుపు చేసే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం దాదాపుగా 75 లక్షల ఇండ్లను కడుతున్నామని చెప్తున్నది అధ్యక్ష. 25 లక్షల ఇండ్లు పూర్తయినా ఇంకా 50 లక్షలు పూర్తి చేయాలని చెప్తున్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఇందిరమ్మ ఫేజ్ 1, ఇందిరమ్మ ఫేజ్ 2, ఇందిరమ్మ ఫేజ్ 3 అన్ని అయిపోయినాయి అధ్యక్ష. అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఏ రకంగా ఈ 1,800 కోట్లతో మిగిలిన 50 లక్షల ఇండ్లను ఏ రకంగా పూర్తి చేస్తుందో ఈ మంత్రి గారు ఈ బడ్జెట్ ద్వారా చెప్పినంటే నిజంగా ఈ మంత్రి గారిని అభినందించుండే వాళ్ళం అధ్యక్ష. ఈ రోజు మిగిలిన 50 లక్షల ఇండ్లు ఏ విధంగా పూర్తి చేస్తుందో ఈ సభకు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అధ్యక్ష. ఇక పెన్షన్ల విషయానికి వద్దాం అధ్యక్ష. ఈ సంక్షేమ పథకంలో ముఖ్యమంత్రి గారికి ఒక ఇష్టమైన పదం వాడుతుంటారు అధ్యక్ష, శాచ్యురేషన్ అంటే అర్హత కలిగిన ప్రతి వాళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష. ఇస్తామని చెప్తున్నారు. 65 సంవత్సరాల నిండిన ప్రతి వారికి 200 రూపాయలు పెన్షన్ ఇస్తామని, అదేవిధంగా వికలాంగులకు 500 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చాలా గొప్పగా ప్రకటించుకున్నారు అధ్యక్ష. నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఈ రోజు రాష్ట్రంలో జనవరి తర్వాత అధ్యక్ష వాళ్ళని కాస్త అట్లో పెట్టండి అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో Please sit down, yeah. Yes, Revanth Reddy garu. Yes, Revanth Reddy garu. అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న మంత్రులను చెప్పమని అధ్యక్ష, శాచ్యురేషన్ అని చెప్పిండ్రు. ఈ రోజు గ్రామాలలో ఉన్న వాళ్ళు పెన్షన్లకు అప్లై చేసిన వాళ్ళే జనవరి నుంచి వికలాంగుల కోసం 500 రూపాయల కోసం ప్రభుత్వానికి రికమెండ్ చేసిన వాళ్ళకి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలే. అదే కుటుంబ ప్రయోజనానికి వాడేదాన్ని బట్టి కుటుంబ పాలన అంటున్నాం. ప్రజల చేత ఎన్నుకున్న అంశాల గురించి మాట్లాడతలేం. ఇవాళ అన్ని పదవులు వాళ్ళే తీసుకున్నారు. ప్రత్యక్షంగా ఇచ్చేది ప్రజలు ఎన్నుకోవడం వేరు. మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారి విచక్షణతో తీసుకునేది. వారి విచక్షణతో తీసుకునే నిర్ణయంలో కొడుకును అల్లుడిని ఆయన అన్ని పదవులు వాళ్ళే తీసుకున్నారు. కీలకమైన శాఖలను వాళ్ళే తీసుకున్నారు. ఇవాళ వాళ్ళకే అందరు అవార్డులు రివార్డులు ఇస్తున్నారని అవార్డులు కొనుక్కుంటున్నారు. మీరు ప్రముఖంగా చూపిస్తున్నారు. ఆ పార్టీ పాలనలోనే మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవ్వరూ గుర్తిస్తలేరా? చిన్నది కూడా చిన్న ముక్క కూడా ఇస్తలేరా వాళ్ళకు? కడెం సార్ లాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు కదా. అంటే కేవలము మొత్తం వ్యవహారాన్ని ఆయన ఉండడానికి ఒక పెద్ద బంగళా, ఆయన కొడుకు వాస్తు వచ్చి రాలేదని కొత్త సచివాలయం, ఇలా కుటుంబ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. కాబట్టి కుటుంబ పాలన అంటున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళి నిలబడి ఎన్నికైన వాళ్ళ గురించి మేము కుటుంబ పాలన అనట్లా. ఎన్నిక కాబట్ట తర్వాత విచక్షణతో తీసుకునే నిర్ణయాలల్లా ఈరోజు కేసీఆర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా వారు వదులుకున్నారు. రాహుల్ గాంధీ గారు మంత్రి అయ్యే అవకాశం ఉన్నా వారు వదులుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా వారు వదులుకొని మన్మోహన్ సింగ్ గారిని మరొక్కసారి ప్రధానమంత్రిని చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిని చేసిండ్రు. అంటే వాళ్ళకి అవకాశం ఉన్న అవకాశాలు వాళ్ళ కుటుంబానికి తీసుకోకుండా ఇటు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ గారు లాంటి సీనియర్లకు అవకాశాలు కల్పించిండ్రు. అంటే
ఇది ఆ కుటుంబము రాష్ట్రము దేశం యొక్క క్షేమం కోరి అనుభవజ్ఞులైన వ్యక్తులను ఆయా హోదాలలో నియమించడం జరిగింది. కానీ చంద్రశేఖరరావు గారు అందుకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కన పెట్టి అనుభవజ్ఞులను పక్కన పెట్టి కేవలం కుటుంబ వ్యక్తులతోనే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి మేము కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ మీకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు? బాధ్యతలు ఏమి ఇవ్వబోతున్నారు రాహుల్ గాంధీ? నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరిన. కాంగ్రెస్ పార్టీలో అన్నిటికంటే కార్యకర్త అనే హోదా కీలకమైనది, బాధ్యతాయుతమైనది. కార్యకర్త హోదాలో ఖచ్చితంగా పార్టీ ఆదేశాల మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. వారు పిసిసి అధ్యక్షులుగా, రాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆర్సి కుంతియా గారు ఏ కార్యక్రమాలనైతే పార్టీకి పిలిపిస్తారో ఆ కార్యక్రమాలల్లో స్వయంగా పాల్గొని ప్రజల సమస్యల మీద పోరాటం చేసి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా. మీరు ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి సొంత నిర్ణయాలు తీసుకునేవారు, కొంతమంది నడిపించేవారు. కానీ ఇప్పుడు ఇంకొకరి ఆదేశాల మేరకు పనిచేయడం అనేది బాగా అనిపించట్లేదు. ప్రజా ప్రయోజనం, పేద ప్రజల కోసం పనిచేసేటప్పుడు పార్టీ అందరినీ సంప్రదించే నిర్ణయాలు తీసుకుంటుంది. అందరి ఆలోచనను కలుపుకొనే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అనుభవజ్ఞులైన కాంగ్రెస్ పార్టీలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించడానికి చాలామంది ఉన్నారు. వాళ్ళ అనుభవం నుంచి నేను కూడా నేర్చుకొని ఆ అనుభవం నుంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా పనిచేయాలనో ఖచ్చితంగా ఆ విధంగానే పనిచేస్తాను. మీ చేరిక వల్ల అంటే అవకాశం లేక అవకాశవాదులుగా మీరు ఈ పార్టీలోకి వచ్చారని కొంతమంది ఇందులోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. వారికి ఏం సమాధానం? ఇప్పటివరకు నేను చూడలేదు. నేను ఉన్న పదవులు వదులుకొని వచ్చిన. నేను తెలుగుదేశం పార్టీకి వచ్చిన రోజు స్వతంత్ర ఎమ్మెల్సీగా నెక్కి పదవితో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన. ఇవాళ తెలుగుదేశం పార్టీని వీడిపోయేటప్పుడు ఖాళీ చేతులతో పోతున్నా. ఇక ఇందులో స్వార్థం ఉందా, త్యాగం ఉందా, ఏందుందో మీరు నిర్ణయించండి. అంటే కాదు, మీరు మిమ్మల్ని కొడంగల్లో ఓడిస్తాం ఖచ్చితంగా, అది టీడీపీ కచ్చుకోట, రేవంత్ రెడ్డి ఒక దయ్యము, టీడీపీని ఇప్పుడు దయ్యం, ఆ దయ్యం వదిలి కాంగ్రెస్ ని పట్టుకుంది అని మీ ఫ్రెండ్ ఎల్ రమణ కామెంట్ చేశారు ఈరోజు మధ్యాహ్నం. సంతోషం. నీకు మొన్ననే చెప్పిన గోల్కొండ హోటల్లో భోజనం పెట్టించింది ఎవరు? బీజేపీని, టీడీపీలో ఉండే కొద్దిమంది నాయకుల్ని ఏ చీకటి మిత్రుడు కలిపిండని నేను అడిగిన. నన్ను ఏ ఒక్క మాట అన్నా కూడా అది కేసీఆర్కే ప్రయోజనము. నా గురించి పల్లెత్తు మాట మాట్లాడినా తెలంగాణ సమాజానికి నష్టము. నన్నంటే తెలంగాణ సమాజాన్ని తిట్టినట్టే. నాకు వ్యతిరేకంగా పనిచేస్తే కేసీఆర్ కుటుంబం దగ్గర బానిసలుగా ఉన్నట్టే. కేసీఆర్ కుటుంబ కట్టు బానిసలు ఏం మాట్లాడినా నేను స్పందించదలుచుకోలేదు, వాళ్ళ స్థాయిని పెంచదలుచుకోలేదు. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. మనం ఆ సమస్యల మీద దృష్టి పెడదాం, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దాం. ఏదైనా కార్యకర్తగా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడమే తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు 12 గంటలకు నాకున్న స్వేచ్ఛ అనేది పార్టీ ఆధీనంలోకి వచ్చింది. పార్టీ ఆదేశాలను అమలు చేయడమే కార్యకర్తగా నా మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతమైన ఆలోచన ఏదన్నా ఉంటే అది పార్టీకి తెలియజేస్తాం, అంతర్గతంగా చర్చించుకుంటాం. ప్రజలకు ఇది ఉపయోగం అనుకుంటే పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు ఏం పని చేయాలని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సమర్థవంతమైన నాయకత్వం ఉంది. సమర్థవంతుల్ని ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలనో అధిష్టానం చూసుకుంటుంది. వారి ఆదేశాల మేరకే పనిచేయడం జరుగుతుంది. అంటే మేము ఎవ్వరిని చేరమని అడుగుతలేం. నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పటి వరకు కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగింది. ఇక కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నది. తొలి ఉద్యమంతో ఒక అడుగు ముందు పడ్డది, మలి ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తుది ఉద్యమానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది. ఈ తుది ఉద్యమమే ఆఖరి ఉద్యమం కావాలి. గులాబీ చీడను తెలంగాణ నుంచి వదిలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆఖరి పోరాటంలో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటాం, కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో జెండాలకు ఎజెండాలకు అతీతంగా పనిచేసిన వాళ్ళందరూ ఈరోజు కేసీఆర్ను గద్దె దింపడానికి, టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకంగా అయినా మద్దతు ఇస్తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. కాబట్టి తెలంగాణ హితం కోసం మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా
మిత్రులందరికీ ఈ పార్టీలనే కాదు, ఇవాళ టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు నా మిత్రులంతా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. లోకల్ మీడియా కనీసం టీఆర్ఎస్ నుంచి నిలబడ్డోళ్ళు, పార్లమెంటుకు నిలబడ్డోళ్ళు, అసెంబ్లీకి నిలబడ్డోళ్ళు, సిట్టింగ్ జడ్పీటీసీలు, ఇంతమంది కేసీఆర్కు వ్యతిరేకంగా సర్పంచుల పంచాయతీరాజ్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు, జడ్పీటీసీల ఫోరంకు రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ జడ్పీటీసీ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఇతర జడ్పీటీసీలు కూడా పార్టీ మారితే కనీసం సింగిల్ లైన్ కూడా రాయాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే ఏ రకమైన ఒత్తిడి మీడియా మీద తెలంగాణలో ఉందో మీరు అర్థం చేసుకోండి. మీడియా గొంతు నొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో కొన్ని ఛానల్స్ను ప్రసారం చేయకుండా నిలిపేసినప్పుడు ఛానల్స్కు మద్దతుగా మేము పోరాటం చేసినాం వీధుల్లోకి వచ్చి. కాబట్టి ఈరోజు మీ మీద ఒత్తిడి ఉంది, మేము కాదంటలేం. కానీ వాస్తవాలను కూడా కొన్నిటిని చెప్తే తెలంగాణకు మేలు జరుగుతుంది. దయచేసి మా ఆవేదనని చెప్తున్నాం. మేము మిమ్మల్ని ఏం వ్యతిరేకిస్తలేం. మీకున్న పరిమితులు పరిస్థితులు మీకున్నాయి, మేము కాదంటలేం. కానీ మా ఆవేదనను కూడా అర్థం చేసుకోండి. మాకేం స్వార్థం లేదు. నాకు పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ప్రభుత్వం ఉంది. నేను భారతీయ జనతా పార్టీలో పోతే మీరు అనుకుంటున్నట్టు ఏదైనా పదవి అనుకుంటవచ్చు. ఇవాళ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తుంది. అలాంటి ప్రతిపక్ష పార్టీలో మేము అందరం కూడా చేరినామంటే ఈ ఆఖరి పోరాటంలో, ఈ తుది ఉద్యమంలో మేము భాగస్వామ్యం తీసుకోవాలని ముందుకు వచ్చినాం. మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. కేసీఆర్కు సంబంధించిన వ్యక్తులు కొందరు మమ్మల్ని విమర్శించవచ్చు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నిబద్ధతను తెలియజేస్తుంది వాళ్ళ విమర్శలు. ఇప్పుడు ఏ టీము బి టీము కలిస్తే బలం ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.